సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు మార్నింగ్ టైం చూడండి 4:20 అవుతుంది. మేము కోయిడా హిల్స్ వెళ్తామని ప్లాన్ వేసిండే చాలా ముందు, కానీ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది. ఈరోజు వెళ్తున్నాము వరుణ్తో, మా ఫ్రెండ్. సో నాంపల్లి నుంచి 28 కిలోమీటర్స్ ఉంది. హిల్స్ అయితే ఇది రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉండాలి. కోయిడా హిల్స్ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుంది అన్నారు. వెళ్ళి చూస్తాము ఎట్లుంటుందో. నేను మీకు కూడా చూపిస్తా, ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అంటే చాలామంది అంటున్నారు అక్కడ వ్యూ పాయింట్ క్లోజ్ ఉంది, అలౌ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అని. వెళ్దాము, చూసి చెప్తా నేను ఎట్లుందో అక్కడ. ఓకే. సో గాయస్, ఇప్పుడే వచ్చినాం మేము ఇక్కడ కోయిడా హిల్స్ వెంకల గుడి చూడండి. మేము ఎంత పంచువల్ అంటే గుడి ఓపెన్ కాక ముందే వచ్చేసినాం వీడికి. ఇదే పంచువాలిటీ మా స్టడీస్లో ఇంకా కాలేజీలో ఉంటుంటే చాలా మంచిగా ఉండేది. అయితే ఇప్పుడైతే ఎవరు లేరు, మొత్తం చీకటి ఉంది. మేము ఇప్పుడే లోపలికి పోము, కొద్దిగా ఎండ వస్తే మనకు కనబడుతుంది కింద మీద, అప్పుడు వెళ్దాము. ఎందుకంటే కొన్ని పాములు అవి కూడా ఉండొచ్చు కదా, అందుకే రిస్క్ తీసుకోవద్దు మనం. వీడియోల కోసం, యూట్యూబ్ కోసం నో రిస్క్. గైస్, మార్నింగ్ 6 అయ్యింది. వెంకల మీకు యోగా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో ఎంత మంచి ప్లేస్. అంటే కొద్దిగా అవుట్స్కట్సే అనుకోండి, కానీ దూరం కూడా, కానీ చాలా బాగుంది. మీరు అందరూ రాండి, ఇంత మంచి వ్యూ వచ్చినా కూడా సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో రాండి, అప్పుడే బాగుంటుంది ఇది చూడడానికి. సో చూడండి, ఇంకా మీకు విజువల్ చూపిస్తా. సో గైస్, ఇదే మెయిన్ కోయిడా హిల్స్ వ్యూ పాయింట్. అయితే నేను ఇది చూపించడానికి రాలేదు, చెప్పడానికి వచ్చిన. ఈ నుంచి చాలామంది కింద పడ్డారు, ఫోటోలు చెక్కర్లా మాలాగనే. అయితే కొద్దిగా వచ్చినప్పుడు జాగ్రత్త, ఫొటోస్ వెంకల అటు ఇటు వెళ్ళకండి. ఇటు చూడండి, వీడు పిచ్చోడు ఎట్లా ఫొటోస్ తీసుకుంటుండో, అట్లా చేయకండి మీరంతా, జాగ్రత్త. అక్కడ పైన కూడా చూడండి అందరూ ఎట్లా నిల్చొని ఉన్నారు. అంటే నేను కూడా తీసుకున్న ఫొటోస్, కానీ నాకు ఎందుకో భయం అయింది, చెప్పబుద్ధి అయ్యింది. ఎట్లా అంటే చాలా డేంజర్ ఉంది స్పాట్ అది. కింద ఏం లేదు, సేఫ్టీ లేదు, ఏం లేదు. కింద పడితే చాలా చాలా డేంజర్ ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పినారు కూడా, ఎవరు కింద పడి చనిపోయిండే, చాలా రోజులు క్లోజ్ కూడా ఉండే అనేసి వ్యూ పాయింట్. కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఓపెన్ ఉంది, సెక్యూరిటీ కూడా ఏం లేదు ఇక్కడ. అయితే కొద్దిగా జాగ్రత్త, వచ్చినప్పుడు మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీరు ఎట్లా చేస్తే అట్లా అది. అయితే చూడండి, కొద్దిగా అటు ఇటు కార్నర్స్కి వెళ్ళకండి.